వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కుత్బుల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై నీరాజనాలు పట్టారు. మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అంతులేని అభిమానం చూస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానని అన్నారు. ప్రజలు ఆశీస్సులతో ఈసారి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మీ సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తానని హామీ ఇచ్చారు మల్రెడ్డి రంగారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో గెలుస్తుంది, బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తుందన్నారు. పట్నం నియోజకవర్గం ముద్దుబిడ్డ మనందరి ఆశా జ్యోతి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మొట్టమొదటిగా గెలిచేది మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం. మరి మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారు మన సిపిఐ నాయకుడు యాత్రేడ్ అన్న గారికి, అదేవిధంగా బ్రహ్మచారి గారికి, మరి మండల కార్యదర్శి కోండ్ర ఎల్లమయ్య గారికి, అదేవిధంగా నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఓటు వచ్చిన మరి డబల్ బెడ్రూమ్ మరి రాలే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అమ్మా ఇలా పడేరా ఎంత మిత్రపక్షాల ఐక్యత కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఐక్యత మిత్రపక్షాల ఐక్యత రంగారెడ్డి నాయకత్వం జై గుర్తుకే జై గుర్తుకే. మొత్తం వాటి డబ్బులు ఇస్తే తీసుకోండి, మన పైసలే అవన్నీ ఏం వద్దట్లేం. మీకు డబ్బులే ఆశయం ఉంటే నీకు 6 లక్షల ఇల్లు కావాలా, 1000 రూపాయలు 2000 వాడు ఇచ్చేది కావాలా? మరి లక్షలలో వచ్చే డబ్బులను మీకు 1 లక్షలలో వచ్చే కాదు, నెల 2,500 సరే రాకపోతే నేను ఇప్పుడు పంపిస్తా, మీరు చదివించుకొని మీ పిల్లలతోని. ఇలా రేపు మన కాబోయే ముఖ్యమంత్రి ఉన్నాయి, మీరు చూసుకోండి. గొడవ చేయడం జరిగింది. దయచేసి మొత్తం టోటల్ గా కూడా యాకత్పూర్ సిటీ వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు ఓపెన్ కూడా కాలే. ఇంకా
మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో గత్యంతరమే లేదన్న సర్టిఫికెట్లు 170 మందికి మీరు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ లో మన గ్రామ ప్రజలకు కుత్బులాపూర్ గ్రామ ప్రజలకు మీరు వస్తే న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నామన్నా. ఆ ఒక్క వాగ్దానం, ఈ గ్రామంలో ఇంకొక స్థలమే లేదు, ఒకవైపు ఫారెస్ట్ ఒకవైపు మూసి ఉంది. మీరు దయచేసి మీరు మా కుత్బులాపూర్ గ్రామం తరఫున మీరు ఆ వాగ్దానం ఇవ్వండి అన్న. థ్యాంక్ యూ. చేసి ఇలా తుమ్మాడంలో మన ప్లాట్ 5 ఎకరాల భూమి ఇస్తే ఆయన మనము మల్రెడ్డి రంగారెడ్డి అన్న పట్ట సర్టిఫికెట్లు ఇస్తే 105 సర్టిఫికెట్లు ఇస్తే అవన్నీ క్యాన్సిల్ చేసి ఇలా 864 ఇల్లు కట్టింది అక్కడ. ఆ 864 ఇళ్లలో 764 ఇల్లు మొత్తం యాకపూర డివిజన్ కి ఇచ్చి మన ఊరికి 100 ఇస్తా అని చెప్పిపోయిన బుద్ధిమంతులు మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇప్పటికి ఒక సర్టిఫికెట్ ఇవ్వలే. ఆయనకు మన 15 ఏళ్ళ చేసిన వదిలిపోయేది ఏమీ లేదు. ఇలా మనకు ఒక 2-3 వ్యవస్థలు ఉన్నాయన్న. ఈ రోజు మనం కృష్ణవాడ తాగుతున్నాం అంటే ఇలా మనం రంగారెడ్డి అన్న ఆధ్వర్యంలోనే తాగుతున్నాం. ఆయన ముఖ్యమంత్రి 2004లో మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అప్పుడు అన్నగారు మన ఎమ్మెల్యే ఉండే అప్పుడు మనకి మున్సిపాలిటీలో కావాలంటే ఫస్ట్ మన మున్సిపాలిటీ కృష్ణా వాటర్ వేయడం జరిగింది. ఇవన్నీ మనం మర్చిపోయినాం. ఇలా నీళ్ళు ఇచ్చినాం మేమే అంటుండే ఒక బీఆర్ఎస్ పెద్ద మనుషులు అన్ని మేమే ఇచ్చినామంటూ కరెంట్ ఇచ్చినామంటూ ఎక్కడ ఇచ్చింది కరెంట్, ఎక్కడ వాటర్ తాగుతున్నాము. ఇలా కృష్ణా వాటర్ మనం తాగుతున్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు ఒక చుక్క లేవు మన ఊరికి. మనం ఆ రోజు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన వాటర్ ఇలా తాగుతున్నాం కృష్ణా వాటర్. మీరు అందరూ గ్రహించుకోవాలి అమ్మన్నారా. మన 9 ఏళ్ళల్లో ఒక రేషన్ కార్డు ఇవ్వలే, 9 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇల్లు భర్త చచ్చిపోతే మనము రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ హయాంలో అదే నెలలో భర్త చచ్చిపోతే భార్యకు అదే నెలలు పింఛను. కానీ ఇవాళ 9 ఏళ్ల సందు భార్యలు భర్తలు చచ్చిపోతే ఇప్పటిదాకా పింఛను దాని వ్యవస్థ. రేషన్ కార్డులు కూడా 9 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేక బీఆర్ఎస్ నాయకులు పెద్ద ప్రోగ్రెస్ తింటారు. ఈ నడుమ ఇంకోటి సోషల్ మీడియాలో ఎన్నో మాట్లాడుతున్నారు. పిచ్చి సన్యాసులు వాళ్ళు చెడ్డీలు వేసుకోక ముందుకు రాజకీయం నేర్పించింది మన మల్రెడ్డి రంగారెడ్డి అయినా. ఇలా రంగారెడ్డి అయినా ముంగట చెడ్డీలు వేసుకొని పదవులు అనుభవించి ఇలా ఎంతో వాగుతున్నారు. అలా వాగుడు పెద్ద అది కాదు. కానీ ఎందుకంటే ఊర్లో బాగుండదన్న ఉద్దేశంతోనే. కానీ మేము ఇలా మళ్ళీ కూడా చెప్తున్నాం, ఇట్లాంటి చిల్లర వాక్కులు సోషల్ మీడియాలో పెడితే మా పార్టీ మేము ఏమైనా చేసుకుంటాం. మా పార్టీకి నువ్వు కూడా అధికారం నువ్వు మాకు అది చేస్తాను అని చెప్పి కాగా ఆయన ఖండిస్తా ఉన్నాను. ఎవరైతే పెట్టిండో సోషల్ మీడియాలో అది మళ్ళీ ఒకసారి పెట్టకుండా రంగన్న రేపు వచ్చినాక మా రంగన్న ఏడబెట్టాలన్న పెట్టాడు బిడ్డ. మీరు చాలా జాగ్రత్తగా ఉండరు. కానీ ఇట్లాంటి సోషల్ మీడియాలో చిల్లర అవాక్కులు చేస్తే బాగుండదని హెచ్చరిస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ అమ్మలారా మీ అందరికీ చేయి గుర్తుకు ఓటేసి మనం అత్యధిక మెజార్టీతో మనం అందరం రంగన్నను గెలిపియాలి. ఇబ్రాహీంపట్నం గడ్డ మీద మనం 40,000 మెజార్టీతో మనం గెలుస్తున్నాం. మీ అందరూ కూడా ఇక్కడ అందరూ వాగ్దానం చేయాలి. మీరు వేస్తారా చేయి గుర్తుకు వేస్తారు. అందరు చేయలేవట్టాను ఇక్కడ చేయి గుర్తుకే.